మై డియర్ ఆస్పిరెంట్స్, ఇప్పుడు మనము ఎంసీక్యూస్ ఉపయోగించి అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఉపయోగించి యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కి తిరిగి ఎలా మార్చాలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఎందుకంటే ఏదైనా సరే మనము ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. రూల్స్ని మనం మెమరైజ్ చేసుకోవడం కాదు, ప్రాక్టీస్ చేస్తూ ఆ రూల్ని మనము ఆ టైంకి అప్లై చేయడం నేర్చుకోవాలి. ఓకేనా? కమాన్. సురేష్ హ్యాస్ రిటర్న్ ఏ లెటర్. ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏ సెంటెన్స్ తెలుసుకోవాలి. అది స్టేట్మెంటా, ఇంటరాగేటివ్ సెంటెన్సా, లేకపోతే ఇంపరేటివ్ సెంటెన్సా? ఇది స్టేట్మెంట్ అనమాట. ఎందుకంటే ఫుల్ స్టాప్ ఎండ్ అయింది, ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి. అవునా? రైట్, ఫైన్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ ఎందుకు డివైడ్ చేసుకోవాలి? ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏ టెన్స్లో ఉందో తెలుసుకోవాలి. ఆ టెన్స్ని బట్టి మనము ప్యాసివ్ వాయిస్లో బీ ఫామ్ యూజ్ చేస్తాం కదా. అందుకని సురేష్ సబ్జెక్ట్, ఇది హెల్పింగ్ వర్బ్, ఇది మెయిన్ వర్బ్. V3 ఇచ్చారు, ఇది మెయిన్ వర్బ్ అనమాట. ఇది మెయిన్ వర్బ్. నెక్స్ట్ ఇది ఆబ్జెక్ట్. ఆ లెటర్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ కదా. ఇప్పుడు చూడండి, ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని మనం డివైడ్ చేసుకున్నాము. ఇది ఏ టెన్సో మనకు తెలిసింది. ఏ టెన్స్ ఇది? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ప్లస్ V3 వచ్చింది కదా, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇప్పుడు దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసుకున్నాం. అంటే ఇది ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఏది కరెక్టో మనం తెలుసుకుందాం. ఓకేనా? చూడండి, మరి ఇప్పుడు లెటర్ అనేది ఆబ్జెక్ట్ కదా, ఇక్కడ వచ్చేటప్పటికి ఏమవుతుంది? సబ్జెక్ట్ అవుతుంది. అ లెటర్. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ హ్యాజ్ ఉపయోగించాం. ఇక్కడ హ్యావ్ కూడా ఉపయోగించవచ్చు కదా అంటారు మీరు. ఎందుకంటే ఆ లెటర్ అనేది ఏంటి? ఇక్కడ లెటర్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కదా, సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్లో మనము హ్యాజ్ ఉపయోగించాం. తర్వాత ప్యాసివ్ వాయిస్లో ఖచ్చితంగా బీ ఫార్మ్స్ ఉపయోగించాం. అంటే ఏదో ఒక బీ ఫామ్ ఉపయోగించాలి మనం. బీ ఫార్మ్స్ ఏవో చెప్పండి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీయింగ్ అనమాట. ఇందులో ఏదో ఒక బీ ఫామ్ ఉపయోగించాలి అకార్డింగ్ టు ద టెన్స్ ఆఫ్ ది సెంటెన్స్. ఇప్పుడు ఇది ఏ టెన్స్? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి ఇక్కడ మనము బీన్ అనే బీ ఫామ్ని ఉపయోగించాము. అ లెటర్ హ్యాస్ బీన్. ఓకే, చూడండి, ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మెయిన్ వర్బ్ అది V1 అయినా, V2 అయినా, V3 అయినా, V4 అయినా, అది ఏదైనా సరే, ప్రజెంట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ అయినా, పాస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ అయినా, తర్వాత పాస్ట్ పార్టిసిపల్ అయినా, ప్రజెంట్ పార్టిసిపల్ అయినా, ఏదైనా సరే ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో వచ్చేటప్పటికి అది ఏమవుతుందంటే V3 అవుతుంది, అంటే పాస్ట్ పార్టిసిపల్ అవుతుంది. రిటర్న్. బై అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. దీని తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ సురేష్, ఆబ్జెక్ట్ అండి. ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇలా మీరు చేయాలి. అంటే బ్లైండ్గా అలా ఏదో ఒక టిక్ పెట్టేసామో వచ్చేసింది, మనం ఏదో ఒకటి బబ్లింగ్ చేయాలి. మీకు సిబిట్ టెస్ట్ కాబట్టి, ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఏదో ఒకటి ఆన్సర్ క్లిక్ చేస్తే సరిపోతుంది. అది కాదు, తెలుసుకోవాలి. ఫస్ట్ ప్రాక్టికల్గా తెలుసుకుంటేనే మీకు అది ఈజీ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఏమిచ్చారు చూద్దాం. క్లోజ్ ద డోర్. ఏమిచ్చారు? క్లోజ్ ద డోర్. ఇప్పుడు ఇచ్చినటువంటి సెంటెన్స్ ఉంది కదా, ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్? ఇది చెప్పండి. ఇంపరేటివ్ సెంటెన్స్. ఎందుకంటే సబ్జెక్ట్ ఉండదు. ఇంపరేటివ్ సెంటెన్స్లో మనకు సబ్జెక్ట్ ఉండదు. క్లోజ్ ద డోర్. ఇప్పుడు ఆటోమేటిక్ ఇంపరేటివ్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు మనము లెట్ ఉపయోగిస్తాం. ఏం ఉపయోగిస్తాం? లెట్ ఉపయోగిస్తాము. లెట్ ఉపయోగించి మనము ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేస్తాం. ఎలా? ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. చూడండి. ద డోర్ లెట్ బి క్లోజ్డ్. ఇక్కడ లెట్ ఉంది. లెట్ ద డోర్ ఈజ్ క్లోజ్డ్. ఇక్కడ లెట్ ఉంది. లెట్ ద డోర్ టు బీ క్లోజ్డ్ అని ఇక్కడ కూడా ఉంది. తర్వాత లెట్ ద డోర్ బి క్లోజ్డ్. ఇవన్నీ ప్రతి ఒక్క సెంటెన్స్లో కూడా ఇచ్చినటువంటి ప్యాసివ్ వాయిస్ అన్ని ఆప్షన్స్లో అన్ని దాంట్లో కూడా లెట్ ఉంది. మరి ఏది కరెక్ట్ ఆన్సర్? చూద్దాం. చూడండి, ఇప్పుడు క్లోజ్ అనేది ఇక్కడ V1 వర్బ్ 1 కదా. ద డోర్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ మనకు సబ్జెక్ట్ లేదు, ఎందుకంటే ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా లెట్తో స్టార్ట్ చేయాలి. ఎలా స్టార్ట్ చేయాలి? లెట్తో స్టార్ట్ చేయాలి. లెట్తో స్టార్ట్ చేసినాం. సరే, ఇక్కడ లెట్ ఉంది, ఇక్కడ లెట్ ఉంది, ఇక్కడ లెట్ ఉంది. ఓకే, లెట్తో స్టార్ట్ చేసినాం ఇక్కడ. ఇది తర్వాత ఏం రావాలి? ద డోర్. ఏం ఉపయోగించాలి? ఆబ్జెక్ట్ రావాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చింది. తర్వాత ఏం రావాలి? బీ ఫామ్ ఉపయోగించాలి. బీ ఫామ్ బి ఉపయోగించాలి. ఓకే, అరే బీ ఫామ్ బీ ఉపయోగిస్తామంటే ఇక్కడ 2 వచ్చింది కాబట్టి ఇది రాంగ్. అంటే ఇది రాంగ్ అనమాట. సరే, ఇది చూద్దాం. ఫస్ట్ లెట్ ఉపయోగిస్తాం, తర్వాత ఆబ్జెక్ట్ వచ్చింది లెట్ ద డోర్, తర్వాత బీ ఫామ్ బి ఉపయోగిస్తాం లెట్ తర్వాత. ఓకేనా? అంటే ఈ ఆబ్జెక్ట్ తర్వాత బీ ఫామ్ బి ఉపయోగించాం.
తర్వాత ఇక్కడ ఉన్నటువంటి V1 V3 అవుతుంది. అంతే. లెట్ ద డోర్ బీ క్లోజ్డ్. లెట్ ద డోర్ బీ క్లోజ్డ్. ఇలా మనము చేంజ్ చేయాలన్నమాట. ఓకే. నెక్స్ట్ నేను ఒకటే చెప్తానబ్బా. ఓకే సరే, ఏం చెప్పకూడదు వదిలేసి, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఉపయోగించుకుంటారు, లేదంటే ఆ తర్వాత చూద్దామని స్కిప్ చేస్తారు. ఊరికి నేను చెప్పాలనుకుని చెప్తాను, అప్లోడ్ చేస్తాను, ఇష్టం ఉండే వాళ్ళు చూస్తారు, లేదంటే లేదు. ఎందుకంటే ఎవరిని మనం బలవంతంగా రుద్దలేం కదా. నా ఛానల్ చూడండి, మీకు ఉపయోగపడుతుంది, చూడవద్దు, ఇది నాకేంటండి, నాకున్నటువంటి నాలెడ్జ్ని నేను ఒక వీడియో రూపంలో మీకు అందిస్తాను. మీరు దాన్ని ఉపయోగించవచ్చు, ఉపయోగించుకోకపోవచ్చు, అది మీ ఇష్టం. అది ఓకేనా. రైట్, ఫైన్. సరే చూద్దాం. ఎందుకంటే మనం ఎవరిని ఏ రిక్వెస్ట్ చేసుకున్నా, నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, ఇష్టం ఉండే వాళ్ళు చేసుకుంటారు, లేకపోతే లేదు. మనం బలవంతం ఎవరిని చేయలేము. అంత అడిగినా కూడా ఎవరు ఏం సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఉపయోగపడితే కంటెంట్ మీరు చూస్తారు, లేదంటే లేదు. అట్లా. ఇప్పుడు చూడండి, హూ రోడ్ ద లెటర్. ఇప్పుడు ఇచ్చినటువంటి సెంటెన్స్ మళ్ళీ మనం ఏం చేయాలి, అది స్టేట్మెంటా, ఇంటరాగేటివ్ సెంటెన్సా, లేకపోతే అది ఇంపరేటివ్ సెంటెన్స్ ఏదో తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇది క్వశ్చన్ సెంటెన్స్, అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ కదా. ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మనకు రెండు రకాలు ఉంటాయి. ఒకటి హెల్పింగ్ వర్బ్, ఎస్ఆర్ నో క్వశ్చన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఒకటి, అంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ఒకటి, WH క్వశ్చన్ ఒకటి. ఇది WH క్వశ్చన్ అంటే హూ రోడ్ ద లెటర్. హూ రోడ్ ద లెటర్. చూడండి, ఇది ఏ టెన్స్, ఇది హూ రోడ్ ద లెటర్. ఇక్కడ చూడండి V2 అనమాట, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, హూ ఎప్పుడు కూడా బై హూమ్ అవుతుంది. ఏమవుతుంది, బై హూమ్ అవుతుంది. ఇక్కడ బై హూమ్ ఉంది, ఇక్కడ బై హూమ్ ఉంది, ఇక్కడ బై హూమ్. మరి ఏది కరెక్టో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కరెక్ట్ అనుకుందాం, బై హూమ్, బై హూమ్. తర్వాత మనం ఏం ఉపయోగించాలి, చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ యాక్షన్ వర్బ్ ఉంది కదా, రోట్ అనేది, ఇక్కడ దీనికి సంబంధించి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఏమొస్తుంది, సింపుల్ పాస్ట్ టెన్స్లో బీ ఫామ్ ఏమొస్తుంది, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. వాజ్ కానీ వర్ కానీ రావాలి, వాజ్ కానీ వర్ కానీ రావాలి. ఇక్కడ ద లెటర్ అనేది సింగులర్ కాబట్టి ఆటోమేటిక్ ఏమొస్తుంది, వాజ్ అనే బీ ఫామ్ వస్తుంది సింపుల్ పాస్ట్ టెన్స్లో. బై హూమ్ వాజ్ ద లెటర్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉపయోగించాలి. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ తీసుకురావాలి, ద లెటర్. బై హూమ్ వాజ్ ద లెటర్. ఇక్కడ చెప్పాం కదా, ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ అది V2 అయినా V1 అయినా V3 అయినా ఇక్కడికి వచ్చేటప్పుడు V3 అవుతుంది ప్యాసివ్ వాయిస్లో, కాబట్టి రిటర్న్ ఉపయోగించాం. ఇది V3 ఉపయోగించాం. బై హూమ్ వాజ్ ద లెటర్ రిటర్న్ ఇలా రాయాలి. ఇప్పుడు చూడండి, బై హూమ్ ద లెటర్ ఈజ్ రిటర్న్, ఇది రాంగ్. ఇది ఇక్కడ ఈజ్ వచ్చింది కానీ ఇది ఈజ్ వచ్చినా సరే ఇక్కడ కూడా రావాలి యాక్చువల్గా, ఇది రాంగ్. బై హూమ్ ద లెటర్ వాజ్ రిటర్న్ కాదు కదా, ఫస్ట్ వాజ్ ఇక్కడ రావాలి కదా, క్వశ్చన్ కదా అది, అందుకని. తర్వాత నెక్స్ట్ పోస్ట్ ద లెటర్. ఇది మీరు ఈజీగా చేసేస్తారు. సరే ట్రై చేద్దాం ఇప్పుడు. పోస్ట్ ద లెటర్, ఇది ఏ టెన్స్ చెప్పండి, సరే ఏ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఇది, ఇంపరేటివ్ సెంటెన్స్. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ మ్యాక్సిమం ఏంటి, ఇంపరేటివ్ సెంటెన్స్ మనకి ఆటోమేటిక్గా ప్రజెంట్ టెన్స్లోనే ఉంటాయి. పోస్ట్ ద లెటర్, ఇది V1. తర్వాత ఇది ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ఉండదు ఇంపరేటివ్ సెంటెన్స్లో. ఇప్పుడు ఏం చెప్పాలి, లెట్ ద లెటర్ బీ పోస్టెడ్. సింపుల్, లెట్ ద లెటర్ తర్వాత బీ ఫామ్ బీ పోస్టెడ్, అంటే ఇక్కడ పోస్ట్ అంటే V1 V3 అవుతుంది. లెట్ ద లెటర్ బీ పోస్టెడ్. లెట్ వచ్చినప్పుడు ఇలా మనము ఉపయోగించాలి. దీని తర్వాత ఇక్కడ చూడండి, షీ ఈజ్ కుకింగ్ బిర్యానీ. షీ ఈజ్ కుకింగ్ బిర్యానీ. ఇక్కడ ఏంటి, దీన్ని మళ్ళీ మనం తెలుసుకోవాలి. ఇది స్టేట్మెంట్ కదా, స్టేట్మెంట్ అనమాట, అంటే డిక్లరేటివ్ సెంటెన్స్. దీన్ని అసెప్టివ్ సెంటెన్స్ అని కూడా అంటారు. దీని ఇప్పుడు మనం సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, ఇది మెయిన్ వర్బ్, V4 ఉంది అనమాట, ఇది ఆబ్జెక్ట్. దీన్ని ఇప్పుడు మనము మార్చుకుందాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏమవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. ఇది ఏ టెన్స్లో ఉంది ఫస్ట్ చెప్పండి, ఈజ్ ఉంది, మెయిన్ వర్బ్ ఉంది, కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సరే ప్యాసివ్ వాయిస్లో వచ్చేటప్పటికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఏ బీ ఫామ్ ఉపయోగిస్తాము, ఒకసారి ఆలోచించండి.
బీ ఫార్మ్స్ ఏవేవి? యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్. ఇవి బీ ఫార్మ్స్ కదా. మరి ఏం ఉపయోగిస్తామంటే గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్ టెన్స్లో ఎప్పుడు కూడా ప్యాసివ్ వాయిస్లో మనం బీయింగ్ అనే బీ ఫార్మ్ ఉపయోగిస్తాం. ఏం ఉపయోగిస్తాం? బీయింగ్ అనే బీ ఫామ్ని మనము ఉపయోగిస్తాం. ఎక్కడ? ప్యాసివ్ వాయిస్లో నేను చెప్పేది. ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ అనే బీ ఫామ్ని మనము ఉపయోగిస్తాం. షీ ఈజ్ కుకింగ్ బిర్యానీ. ఇప్పుడు బిర్యానీ ఈ పక్కకు వస్తుంది, బిర్యానీ ఈ పక్కకు వస్తుంది. చూద్దాం. బిర్యానీ తర్వాత బిర్యానీ సింగులర్ కదా, కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది ఇక్కడ? ఈజ్ అదే వస్తుంది. ఒకవేళ ఇక్కడ ప్లూరల్ అయితే ఆర్ వస్తుంది అన్నమాట. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే, సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి ఈజ్ ఉపయోగించి. బిర్యానీ ఈజ్. తర్వాత బీ ఫామ్ ఏం రావాలి? బీయింగ్ రావాలి. బీయింగ్ వచ్చింది. బిర్యానీ ఈజ్ బీయింగ్. ఇక్కడ ఉన్నటువంటి V1 సారీ, ఇక్కడ ఉన్నటువంటి V4 ఐఎమ్ సారీ, ఇక్కడ ఉన్నటువంటి V4 ఏమైంది? అక్కడ V3 అయింది. బిర్యానీ ఈజ్ బీయింగ్ కుక్డ్. ఇక్కడ ఉన్నటువంటి V4 V3 అవుతుంది. చెప్పాం కదా, ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో, ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఏదైనా అంటే అది V1 అయినా V2 అయినా V3 అయినా ఏదైనా సరే ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేటప్పటికి అది V3 అవుతుంది, అంటే పాస్ట్ పార్టిసిపల్ అవుతుంది. తర్వాత బై అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి షీ సబ్జెక్ట్, షీ ఏమవుతుంది? ఈ పక్క వస్తే హర్ అవుతుంది, అంటే ఆబ్జెక్ట్ అవుతుంది అన్నమాట. అవునా? ఆ సబ్జెక్ట్ ఇక్కడ, ఆ ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. తర్వాత ఈజ్ బీయింగ్ కుక్డ్ బై హర్. బిర్యానీ ఈజ్ బీయింగ్ కుక్డ్ బై హర్. ఇట్ ఈస్ దాట్ సింపుల్. వింటే జాగ్రత్తగా. నెక్స్ట్, సునీత సింగ్స్ ఏ సాంగ్. సునీత సింగ్స్ ఏ సాంగ్. ఇప్పుడు ఏం చెప్పాలి? ఇది ఏ టెన్స్? ఇది స్టేట్మెంట్లో ఉంది. ఏ టెన్స్ ఇది? సునీత సబ్జెక్ట్, ఇది V1, ఇది ఆబ్జెక్ట్, అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఇక్కడ ఎస్ ఎందుకు యూజ్ చేసామంటే సునీత అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వర్బ్కి ఎస్ లేదా ఈఎస్ని మనము యాడ్ చేస్తాం. కాబట్టి సునీత సింగ్స్ ఏ సాంగ్. ఇప్పుడు దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. ఇప్పుడు ఏ సాంగ్ అనేది ఈ పక్కకు వస్తుంది. ఏ సాంగ్ అనేది సింగులర్ కదా. తర్వాత సింగులర్ దాన్ని బట్టి బీ ఫామ్ ఉపయోగిస్తాం. బీ ఫామ్ ఏం ఉపయోగిస్తాం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో? ఈజ్ కానీ, యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ ఉపయోగిస్తాం. కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి, ఏ సాంగ్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఏం ఉపయోగిస్తాం మనము? ఈజ్ ఉపయోగిస్తాం. ఏ సాంగ్ ఈ పక్క వచ్చింది, సబ్జెక్ట్ అయింది. తర్వాత ఈజ్ అనే బీ ఫామ్ ఉపయోగించాం. ఇక్కడ నుండి V1 V3 అవుతుంది. సంగ్, ఏ సాంగ్ ఈజ్ సంగ్ బై అంటే చేత, ఎవరి చేత అనేది. తర్వాత సునీత ఈ పక్క వస్తుంది, ఆబ్జెక్ట్ అవుతుంది అన్నమాట. ఏ సాంగ్ ఈజ్ సంగ్ బై సునీత. నెక్స్ట్ చూడండి, హీ రీడ్స్ బుక్స్. హీ రీడ్స్ బుక్స్. గమనించండి, ఇక్కడ ఇది స్టేట్మెంట్. ఇది ఏ టెన్స్లో ఉంది? అగైన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇది సబ్జెక్ట్, ఇది V1, ఇది ఆబ్జెక్ట్. అవునా? సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్. ఇప్పుడు దీని మనం ఏం చేయాలి? ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. బుక్స్ అనేది ప్లూరల్ కదా. ప్లూరల్ వచ్చినప్పుడు బీ ఫామ్ ఏమొస్తుంది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో? యామ్, ఈజ్, ఆర్ అనేది బీ ఫామ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో. కాబట్టి మనం ఏం ఉపయోగిస్తాం? ఆర్ ఉపయోగిస్తాం. బుక్స్ అనేది బుక్స్ ఆర్. చూడండి, బుక్స్ ఇక్కడ సబ్జెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు బుక్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఆర్ అనే బీ ఫామ్ ఉపయోగించాం. ఆర్ అనే బీ ఫామ్ని మనము ఉపయోగించాం. తర్వాత ఇక్కడ ఉన్నట్టు V1 V3 అయింది. బుక్స్ ఆర్ రెడ్ బై హీ. ఈ పక్క వస్తే హిమ్ అవుతుంది, అంతే కదా, ఆబ్జెక్ట్ అవుతుంది. బుక్స్ ఆర్ రెడ్ బై హిమ్. ఇలా చేంజ్ చేయాలి. ఇప్పుడు ఇది మీకు, ఇప్పుడు మీరే దీనికి ఆన్సర్ని కమెంట్ చేయాలి. లూసీ పెయింటెడ్ అ పిక్చర్. మీరేం చేయాలి? ఇచ్చినటువంటిది అది ఏంటి? స్టేట్మెంటా లేకపోతే ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్ తెలుసుకోవాలి. అలాగే దాని యొక్క టెన్స్ని తెలుసుకోవాలి. ఇప్పుడు దీన్ని మీరు ప్యాసివ్ వాయిస్లోకి మార్చి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఏది కరెక్టో దాన్ని మీరు కమెంట్ చేయండి. మీ ఆన్సర్ని మీరు కమెంట్ చేయండి. ఓకేనా? సరే, నెక్స్ట్, దే హ్యాడ్ బిల్ట్ ఏ హౌస్. దే హ్యాడ్ బిల్ట్ ఏ హౌస్. ఇది కూడా చూద్దాం. ఇప్పుడు మనము ఇచ్చినటువంటి సెంటెన్స్ స్టేట్మెంట్ కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇది సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్లో కూడా V3 ఉంది. ఇది తర్వాత హౌస్ అనేది ఆబ్జెక్ట్. అంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏ టెన్స్ అది? సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్లో బీ ఫార్మ్స్ ఏమి ఉపయోగిస్తాం ప్యాసివ్ వాయిస్లో? చెప్పండి.
పాస్ట్ పర్ఫెక్ట్లో బీన్ వస్తుంది. ఏమొస్తుంది? బీన్. ప్రజెంట్ పర్ఫెక్ట్లో అయినా, పాస్ట్ పర్ఫెక్ట్లో అయినా, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో అయినా ప్యాసివ్ వాయిస్లో బీన్ వస్తుంది. ఏమొస్తుంది? బీన్. దేంట్లో? ప్యాసివ్ వాయిస్లో గుర్తుపెట్టుకోండి. బీన్ అనే బీ ఫామ్ వస్తుంది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి. ఇప్పుడు అ హౌస్, చూడండి, అ హౌస్. ఏ కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు? అ హౌస్. తర్వాత హ్యాడ్, హెల్పింగ్ వర్బ్. తర్వాత బీన్ అనే బీ ఫామ్. ఇక్కడ ఉన్నటువంటి V3 ఇక్కడ కూడా V3నే అవుతుంది. నెక్స్ట్ బై, ఇక్కడ దే దెమ్ అవుతుంది. అంటే ఎ హౌస్, చూడండి, ఎ హౌస్ హ్యాడ్ బీన్ బిల్ట్ బై దెమ్. ఇది ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసే విధానం. నెక్స్ట్, చిల్డ్రన్ విల్ ప్లే క్రికెట్. ఇది గమనించండి. చూడండి, ఇది ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏ టెన్స్లో ఉంది అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది. ఎందుకంటే ఇది సబ్జెక్ట్, విల్ అనేది హెల్పింగ్ వర్బ్ అంటే సింపుల్ ఫ్యూచర్లో ఉపయోగిస్తాం. తర్వాత ప్లే అనేది V1, తర్వాత క్రికెట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఏం చేయాలి? క్రికెట్ ఈ పక్క వస్తుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. క్రికెట్ విల్ బీ ప్లేడ్ బై చిల్డ్రన్. క్రికెట్ ఎక్కడ ఉంది? ఇక్కడ. క్రికెట్ విల్ బీ ప్లేడ్ బై చిల్డ్రన్. చూడండి, ఇది కరెక్ట్. క్రికెట్ విల్ బీ ప్లేడ్ బై చిల్డ్రన్. నెక్స్ట్, రవి ఈజ్ డ్రింకింగ్ కాఫీ. దీనికి సంబంధించి అంటే ఈ టెన్స్ సంబంధించి ఇంతకుముందే మనం ఒకటి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాం. కాబట్టి ఇది మీరు ప్యాసివ్ వాయిస్లోకి మార్చి ఆన్సర్ని కమెంట్ చేయండి. కొన్ని నేను, కొన్ని మీరు. అప్పుడు మీరు ఆలోచిస్తారు కదా, బ్రెయిన్కి పదును పెడతారు మీరు, అరే ఇలా మార్చాలని. అప్పుడు మీరు కరెక్ట్ ఆప్షన్ మీరు కమెంట్ చేయండి. ఓకేనా? చూడండి, ఏ అని పెడుతూ మళ్ళీ మొత్తం సెంటెన్స్ అంతా మీరు పెట్టండి. ఓన్లీ ఏ కరెక్ట్, బి కరెక్ట్ అని పెట్టదండి కమెంట్లో, మొత్తం పెట్టండి. బాగుంటుంది. ఇప్పుడు బాగా అర్థమైంది. నెక్స్ట్, వీ షల్ బ్రేక్ ద బెంచ్. సో దీనికి కూడా మీరు ఆన్సర్ని కమెంట్ చేయాలి. ఓకేనా? చేస్తారు కదా, డెఫినెట్గా చేస్తారు మీరు. కిషోర్ హ్యాస్ సెండ్ ద మెయిల్. సో దీనికి కూడా మీరు ఆన్సర్ని కమెంట్ చేయండి. ఎందుకంటే దీనికి సిమిలర్గానే మనము ఇంతకు ముందే ఒకటి ప్రాక్టీస్ చేసాం ఈ టెన్స్ సంబంధించి. అంటే ఈ స్టేట్మెంట్ ఏ టెన్స్లో ఉందో దానికి సంబంధించి చేశాం. నెక్స్ట్, ఇది నేను మీకు చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మీకు ఏమున్నాయి? ద టీచర్ షుడ్ చెక్ ద హోంవర్క్. ఈ షుడ్ మీకు ఇంకా ఉపయోగించలేదు కాబట్టి నేను మీకు చెప్తాను. చూడండి, ద టీచర్ షుడ్ చెక్ ద హోంవర్క్. ఇందులో ద టీచర్ అనేది సబ్జెక్ట్, షుడ్ హెల్పింగ్ వర్బ్. అంటే ఇది మోడల్ వర్బ్, ఇది నేను మోడల్ హెల్పింగ్ వర్బ్ అండి, మోడల్ హెల్పింగ్ వర్బ్గా. నెక్స్ట్, చెక్ V1, ద హోంవర్క్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఏం చేస్తాము? ఇది మోడల్ హెల్పింగ్ వర్బ్ వచ్చింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, ద హోంవర్క్. తర్వాత షుడ్ ఉపయోగిస్తాం, ద హోంవర్క్, ద హోంవర్క్. ఇది ఆ పక్కన ఉన్నటువంటి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది. తర్వాత షుడ్ అలాగే ఉపయోగిస్తాం. తర్వాత షుడ్ తర్వాత ఇప్పుడు కూడా బి అనే బీ ఫామ్ని మనము ఉపయోగించాలి, డి. ఇక్కడ ఉన్నటువంటి V1 అయినా, V2 అయినా, V3 అయినా, V4 అయినా ఇక్కడికి వచ్చేటప్పటికి V3 అవుతుంది. నెక్స్ట్, బై అనే ప్రిపోజిషన్ ఇచ్చేస్తాం. ద టీచర్ ఆబ్జెక్ట్ ఇక్కడ, సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అవునా? ద హోంవర్క్ షుడ్ బి చెక్డ్ బై ద టీచర్. ఇది. నెక్స్ట్, ఇక్కడ మీకు ఏమొచ్చిందంటే డబుల్ ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఇది కూడా నేనే మీకు ప్రాక్టీస్ చేసి చూపిస్తాను. చూడండి, డబుల్ ఆబ్జెక్ట్ వచ్చింది ఇక్కడ, గమనించండి. ద మేనేజర్ సబ్జెక్ట్, శాంక్షన్ అనేది V2, అజ్ ఇదేంటి? ఒక ఆబ్జెక్ట్, ద లోన్ ఇది ఒక ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ రెండు ఆబ్జెక్టులు ఉన్నాయి మనకి, ఇక్కడ రెండు ఆబ్జెక్టులు ఉన్నాయి. అవునా? ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్, రెండు ఆబ్జెక్టులు ఉన్నాయి. ఇప్పుడు మనము ఏ ఆబ్జెక్ట్తో అయినా సరే మనము ప్యాసివ్ వాయిస్లోకి మనం మార్చుకోవచ్చు. అంటే ప్యాసివ్ వాయిస్ని మనము ఈ ఆబ్జెక్ట్తో అయినా స్టార్ట్ చేయొచ్చు, ఈ ఆబ్జెక్ట్తో అయినా స్టార్ట్ చేయొచ్చు. ఇది మన కంఫర్ట్. అంటే అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి మనము సెలెక్ట్ చేసుకోవాలి. అంటే వాళ్ళు ఈ ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేశారా, ఈ ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేశారా మనం చూసుకోవాలి. లేకపోతే రెండు ఇచ్చారా ఏదో చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇప్పుడు ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ చూద్దాం, బి. ఇది పర్సన్, అజ్ అంటే పర్సనే కదా, అంటే వ్యక్తులకు సంబంధించి వ్యక్తులే ఉంటారు కదా. అజ్ ఈ పక్క వస్తే ఏమవుతుంది? వి అవుతుంది. ఏమవుతుంది? వి అవుతుంది, ఏమవుతుంది? అజ్ అవుతుంది. అట్లా వి ఈ పక్క వస్తుంది. తర్వాత ఇది V2 కాబట్టి బీ ఫామ్ ఏం ఉపయోగిస్తాం? ఆటోమేటిక్గా V2 కాబట్టి వాజ్ లేదా వర్ ఉపయోగిస్తాం.
కదా బీ ఫామ్ ప్యాసివ్ వాయిస్. ఇప్పుడు చూద్దాం. అజ్ ఈ పక్క వస్తే వి అవుతుంది. ఓకేనా. వి వర్ చూడండి. వి అక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అయింది. తర్వాత వి అనేది ప్లూరల్ కాబట్టి, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాము, వర్ అనే బీ ఫామ్ని మనము బీ ఫామ్ అనమాట. వర్ అనే బీ ఫామ్ని ఉపయోగించాం. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి V2 ఇక్కడ వచ్చేటప్పటికి V3 అవుతుంది. వి వర్ శాంక్షన్డ్ ద లోన్. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ని ఇక్కడ తీసుకురావాలి. శాంక్షన్డ్ ద లోన్ బై ద మేనేజర్. ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అయింది. వి వర్ శాంక్షన్డ్ ద లోన్ బై ద మేనేజర్. ద లోన్ హ్యాస్ బీన్ శాంక్షన్డ్ టు అస్ బై ద మేనేజర్ అని. ఇక్కడ హ్యాజ్ వచ్చింది కదా, రాంగ్ ఇది అనమాట. ఎందుకంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇది ఒకసారి చూద్దాం. ద లోన్ అంటే ఇక్కడ రెండవ ఆబ్జెక్ట్తో ఇక్కడ స్టార్ట్ చేసాం. ద లోన్ వాజ్ కరెక్ట్ కదా. ద లోన్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ అనే బీ ఫామ్ ఉపయోగించాం. ద లోన్ వాజ్ శాంక్షన్డ్. ఇక్కడ ఉన్నటువంటి V2 V3 అయింది. టు అస్ అంటే మాకు శాంక్షన్ అయింది అనమాట బై ద మేనేజర్. అంటే రెండు కరెక్ట్, ఇది కరెక్ట్. అప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు, బి అండ్ సి. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? అది. సో అదే అనమాట. ఇది మనము ఇలా ప్రాక్టీస్ చేయాలి. యాక్చువల్గా యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్ని ఇలా చేంజ్ చేయాలి మనం. కాబట్టి మీకు చెప్పాను కదా ఇంతకుముందు, మీ ఆన్సర్స్ కమెంట్ చేయండి. అలాగే మీకు ఏదైనా ఒక టాపిక్ కావాలంటే నన్ను అడగండి. ఓకేనా. నేను వీడియోని చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.